అమెరికాలో అమ్మ కుటి అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ బోప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అవికాలం ఒకటి. సో హల్దీకి 1 డే ముందు ఇది పందిరేసిర్రు. కపుల్ ఆఫ్ డేస్ నుండి నేను ఇంటికి రాలేదు అండ్ వచ్చేసరికి ఇప్పుడు పందిరేసింది. ఇల్లుకి ఒక పెళ్ళి కళ వచ్చింది అనిపించింది నాకైతే. అండ్ సండే రోజు అమ్మాయి వాళ్ళు పోషమ్మకి చేసుకున్నారు. ఇది వెనస్డే అనమాట. ఆ పోషమ్మకి రమ్మని పిలిచారు. సో ముందే పోషమ్మకి చేసుకుంటారు అమ్మాయి వాళ్ళు, అబ్బాయి వాళ్ళని పిలుస్తారంట. సో రండి అని చెప్పేసి బాబాయ్ వాళ్ళు మేము షాపింగ్ కోసం అని మల్టిపుల్ టైమ్స్ అట్లా కలిసినాం కదా. అండ్ ఆల్సో ఇంటికి ఫస్ట్ పత్రిక ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా ప్రీవియస్ వీడియోలో చూసారు కదా. సో అట్లా వచ్చినప్పుడు చెప్పారన్నమాట అమ్మ రావాలి అని చెప్పి. కానీ నాకేంటంటే అన్ఫార్చునేట్లీ ఒక ఆల్మోస్ట్ నెల ముందే ఒక ఈవెంట్ కన్ఫర్మ్ అయింది. అది బెంగళూరుకి ఫ్లైట్ టికెట్స్తో సహా ఈవెంట్ అన్ని వాళ్ళు చేశారనమాట. సో క్యాన్సిల్ చేసుకునే ఆప్షనే లేకుండే. అండ్ ఆ డే మార్నింగ్ 3కి ఇక్కడ నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఈవెంట్ అటెండ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మబ్బులో మళ్ళీ 2-3 అయింది అనమాట. హోల్ డే అటే పోయింది. అండ్ వచ్చేసరికి ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఇంకా దానివల్ల నేను మనిషిలా లేను. అండ్ నేను బెంగళూరుకి వెళ్ళే ముందే కొద్దిగా సిక్ అయినా. ఆ ప్రయాణం నన్ను ఇంకా సిక్ చేసింది. ఒక్క డేలోనే మొత్తం తిరిగి రావడం అండ్ నెక్స్ట్ డే ఫీవర్ ప్లస్ ఇంట్లో అలా ఉండడం. ఆ ఇంట్లో ముచ్చట నేను మీకు తర్వాత చెప్తాను. బట్ మనిషిలానే అయితే లేనండి. నెక్స్ట్ అది మీకు వీడియోస్లలో అర్థమవుతుంది. బట్ ఎక్కడక్కడే ఉంచాలి. బాధ ఉంటే బాధ మనసులో ఉంచుకోవాలి. కానీ ఇట్లాంటి హ్యాపీ టైమ్స్లలో నవ్వుతూ కనిపించాలి, నవ్వుతూ ఉండాలి. బికాస్ మా మరిది వెన్ను పెళ్ళి ఈజ్ ఏ హ్యాపీ థింగ్ ఫర్ మీ. సో దాని పొజిషన్ దానికి అలానే మెయింటైన్ చేయాలని చెప్పేసి ఐ ట్రైడ్. అది మీకు నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. సో అట్లా 2-3 డేస్ రాకపోయేసరికి ఇంట్లో ఇట్లా పందిరేసి ఉంది. అండ్ పత్రికలు కూడా అన్నీ మడత పెట్టిరు. నేను వచ్చి మడత పెడదాం అనుకున్నా. ఇంకా కొన్ని థింగ్స్ కూడా మిస్ అయ్యాను అన్నమాట. బట్ నేనైతే వీల్ చేసుకొని వచ్చిన. కొద్దిగా సిక్కుండే బట్ వచ్చిన. ఇంటికి వచ్చేసరికి ఈ 2-3 డేస్ కూడా పాపం పత్రికలు జస్ట్ 1 వీక్లో పంచడం కదా. అత్తమ్మ వాళ్ళు కూడా మామయ్య కూడా తిరిగిరు. సో వాళ్ళు కూడా ఫుల్ టైర్డ్ ఉండే. బట్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాయి పనులు అయితే. అండ్ ఇది చూసి ఏసీ అనుకున్నా బట్ కూలర్ అంట. ఇట్లాంటి కూలర్ కూడా ఉంటే బెటర్ అనిపించింది. ఇన్ఫర్మేషన్లా మీకు చెప్పాలనిపించింది. ఎందుకంటే చాలామందికి కూలర్ బయట పెట్టుకునో విండోలోనో పెట్టుకొని చేసుకోవడానికి ఫ్లోర్ మీదనో స్పేస్ ఉండదు కదా. ఇలాంటి దాంట్లో అయితే ఇది ఏసీ లాగా గోడ మీద ఉంటుంది. పెద్ద స్పేస్ ఆక్యుపై చేయదు. 10,000 అట్లా అంట. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారంట. ఇందులో బకెట్తోని పైప్ లాగా పెట్టచ్చంట. ఇట్లా చల్లగా కూలర్ అవుతుంది, మంచిగా ఉంది అనేసి మా అత్తమ్మ వాళ్ళు చెప్పుండే. సో ఎవరికైనా హెల్ప్ అవుద్ది అని చెప్పేసి సమ్మర్ దగ్గరలో ఉంది కదా అనేసి చెప్తున్నాను. సో ఆ పాతింట్లో ఉండే అనమాట. ఇక్కడ ఫిక్స్ చేసిరు. అండ్ ప్యారలల్గా ఇంకా చిన్న చిన్న వాళ్ళు గడుస్తూనే ఇట్లా ఉంటాయి. సో ఫ్లెక్సీ కోసమని ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేస్తుండే ఎంగేజ్మెంట్ది. ఇవి చూస్తే మా సౌమ్య పెళ్ళి ఫ్లెక్సీలో కానీ అంతే మా హరి పెళ్ళి ఫ్లెక్సీలో కానీ మమ్మల్ని యాడ్ చేసి ఎడిట్ చేసి పెట్టారు అనమాట. మేము లేము కదా అనేసి ఎడిట్ చేసారు. ఆ మూమెంట్ గుర్తొచ్చింది అనమాట. అండ్ మండే రోజు నేను నాకు సిక్ అయ్యి అట్లా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళి అన్ని పెళ్ళికి సంబంధించిన మన తలంబ్రాలకు కావాల్సినవి ఐరన్ల ఇట్లా దండ ఒకటి వేసుకుంటారు. అట్లా పెళ్లి బొట్టు పార అని అట్లా అన్నీ కొనుక్కొచ్చేసారు అన్నమాట. ఆల్మోస్ట్ కొనుక్కొచ్చారు. ఓన్లీ ఈ థర్మాకోల్ బాల్స్ అంటారు కదా తలంబ్రాలకి, అప్పుడు అదొక్కటి మిస్ అయింది. అండ్ ఇంకో చిన్న చిన్న ఐటమ్స్ కావాలి అంటే మళ్ళీ అయితే మేము షాపింగ్ అనేసి అయితే బయలుదేరినాము. వెళ్తే అక్కడ ఆగితే నాతో పాటు వచ్చిన అక్క సిమ్ పోయిందంట. ఫోన్ పాడైందని షాప్కి ఇస్తే వాళ్ళు సిమ్ ఇచ్చారు. దాని తర్వాత ఒక 2-3 ప్లేస్లలో తిరిగింది. ఆల్మోస్ట్ పోయింది అనుకొని వెతుకుతూ ఉండే. సో నేను అక్కడ ఆగిన. ఇట్లా పోషమ్మకి వస్తున్నారనమాట. పెళ్ళికి ముందు పోషమ్మకి చేసుకుంటారు కదా, అమ్మాయిలు అయితే ముందు అబ్బాయిలు అయితే తర్వాత, డిపెండ్స్ ఏరియాని బట్టి కూడా. సో
అట్లా వస్తున్నారు అనమాట. సో అనిపించింది అబ్బా ఇంకొన్ని డేస్లలో లిటరల్గా ఇంకొక 3 రోజులలో మేము కూడా వస్తాము ఇట్లా ఫ్యామిలీతో సహా అన్నది నాకు ఇట్లా అనిపించింది అనమాట. నేనైతే నెయిల్ పాలిష్లు పెట్టుకోక ఎన్ని డేస్ అయిందో, అసలు గోర్లు పెంచుకుంటలే, కషి పుట్టినప్పటి నుండి ఆమె కూర్చుతాయని నెయిల్ పాలిష్ ఆయనతో పెట్టుకుంటలేను. సో తిరిగి అసలు నా దగ్గర ఒక్కటి ఈ మూమెంట్లో అయితే నెయిల్ పాలిష్లు లేవు. ఒక సర్టెన్ టైంలో లిటరల్గా ఈవెన్ పెళ్ళైనాక కూడా కొన్ని డేస్ దాకా కూడా రెగ్యులర్ 1 వీక్ ఒకసారైనా మార్చుతుండే. ఎన్ని డేస్ అయిందో. వీళ్ళు ఎంతమందికి ఇట్లా పిల్లలు పుట్టిన తర్వాత ఎస్పెషల్గా గోర్లు పెంచక మెల్లిమెల్లిగా నెయిల్ పాలిష్ మీద ఇంట్రెస్ట్ పోయిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ ఐరన్ల దండ చూస్తేనైతే నాకు నా పెళ్లి టైంది గుర్తొచ్చింది ఏంటంటే, ఓన్లీ నేను ఐరన్ల దండ అది ఒక్కటి వేసుకొనే పోయినా. నగలు కూడా నేను తర్వాత వేస్తారు అని చెప్పేసి పెద్ద అదేంటి ఇమిటేషన్ జ్యువెలరీ అది కూడా పెట్టుకోలే. బట్ పెళ్ళి అయిన తర్వాత వేసారు అనమాట. సో నా మెడలో పెళ్ళి వాటిలలో చూస్తేనైతే ఇది ఒక్కటే ఉంటుంది అనమాట. చాలా బోసిగా ఉంటుంది. నా పెళ్ళికి సంబంధించింది ఏదైనా మళ్ళీ తిరిగి చేంజ్ చేయాల్సింది ఉంటేనైతే ఇదని చెప్తాను నేను. అండ్ అక్కడ నుండి ఇక్కడ ఒక దేవి లేడీస్ ఎంపోరియం అని ఒక షాప్ ఉంటుంది గుడి దగ్గర. అక్కడికి వెళ్ళినాం. మస్తు ఏళ్ళ తర్వాత నేను అక్కడికి వెళ్ళినా. ఎస్పెషల్లీ నేను 6th, 7th, 8thలో మా అమ్మమ్మ వాళ్ళతో కలిసి వెమ్లాల్లో ఉన్నా అన్నట్టు చదువుకున్నా. అప్పుడు ఈడికి వచ్చి బాగా షాపింగ్ చేస్తుండే అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన నేను. అండ్ వచ్చిన కాబట్టి నాకు కొన్ని స్టిక్కర్స్ అండ్ హెయిర్ క్లిప్స్, ఎప్పుడు నేను సిక్క పెట్టుకుంటా కదా, క్లిప్పులు ఎక్కడ పడితే అక్కడ పెడతా పోతూనే ఉంటాయి అన్నమాట. అంటే మరీ ఎక్కువ రెగ్యులర్ అని కాదు, కానీ ఒక నెల ఉంది 2 నెలలు ఉన్నది అన్నది అయితే ఉండదన్నమాట. సో కాన్స్టెంట్లీ అయితే కావాలని చెప్పేసి ఇంకా కొన్ని క్లిప్స్, నాకు కశ్వికి స్టిక్కర్స్, అలా కొన్ని ఐటమ్స్ తీసుకొని మెయిన్గా అత్తమ్మకి గాజుల కోసం అని వచ్చిండే. సో తన గాజులు అవన్నీ తీసుకొని గుడి ముందట అనమాట. సో దేవునికి అక్కడ మొక్కుకొని అయితే ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ సామాన్ అంతా ఇంటికాడ పెట్టేసినాం. అండ్ నెక్స్ట్ డేనే హల్దీ కాబట్టి డెకరేషన్ కూడా చేస్తున్నాను అన్నట్టు. ఇల్లుకి లైట్లు నైట్ టైంలో లుక్ మస్తు ఉంటుంది. ఇప్పుడు వేస్తున్నారు కానీ నైట్ టైంలో తర్వాత వీడియోస్లలో చూద్దరు మస్తు ఇట్లా లుక్ వస్తుంది అనమాట. తర్వాత ఇంటికి వచ్చేసిన అమ్మ వాళ్ళ ఇంటికి. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండలేకపోవడం ఈజ్ నేను ఫీల్ అయ్యే ఇంకొక థింగ్. చాలా మిస్ అవుతున్నా అక్కడ ఉండలేకపోవడం. ఎందుకనంటే ఇలాంటి పెళ్ళిళ్ళు అట్లా పండగలు ఉన్నప్పుడు ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వస్తుందన్నమాట. బికాజ్ మా ఇంట్లో ప్లేస్ సరిపోదు, అందరు పడుకోవాలి అని అంటే కుదరదు. మేము సౌమ్య వాళ్ళు, మా బావ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అట్లున్నామంటే 2 రూమ్లు, అవి కూడా చిన్నగా, హాల్లో కూడా పెద్ద స్పేస్ ఉండదు. సో డిఫాల్ట్గా అందరిని ఇబ్బంది పెట్టి అక్కడ ఉండడం అనేది అది అసలు ఇంకా ఆప్షన్ లాగా ఉండదు. ఆల్వేస్ మా ఇంటికి అయితే వచ్చేసి ఇక్కడనే ఉంటాను నేను. హాయ్ అండి అందరూ, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి గోపాల్, దిస్ ఈస్ అశ్వి కశ్వి పొన్నం. అండ్ వెల్కమ్ పపాయ ఏంటిది? వెల్కమ్ అను టు అమ్మ ఛానల్. అమెరికాలో అమ్మ కుటి. షట్, అంత మంచి ఇంట్రో. బ్యాక్ కెమెరా పెట్టి అక్కడ పెట్టిన. దట్స్ వై బ్యాక్ కెమెరా ఏం జరుగుతుందో అనేది అర్థం కాదు. బట్ ఫ్రంట్ కెమెరాలో క్లారిటీ ఉండదు, అందుకని బ్యాక్ కెమెరా వాడాల్సి వస్తుంది. సో మా కష్టం అయితే నా వీడియో ఇంట్రో ఇచ్చింది. లిప్స్టిక్ ఇందాక రాసుకుంది. సడన్గా ఎర్రగా చూసి ఏమైందని భయపడ్డా. చూస్తే నా లిప్స్టిక్ ఎక్కడ పెట్టుకుంటారమ్మా? అబ్బో, ఐ లాషెస్ ఏవి, కమ్మలేవి, చెవులేవి, చెవులు, చెంపలేవి, నోసేది, మూతేది, ముక్కేది, ఫింగర్స్ ఏది, చేతులేవి, టమ్మీ ఏది, కాళ్ళేది, కాళ్ళు, నీ బొత్తేది, నీ హ్యాండ్స్ ఏవి. 2 లాంగ్వేజెస్లో తెలుసు దానికి, తెలుగు ఇంగ్లీష్ 2. ఐ లవ్ యూ. నువ్వు గాజులను ఎందుకు వేసుకుంటున్నావు? ఎందుకు వేసుకుంటావు? చేతికి షాషు అంటే గాజువా?
షాషు అంటే ఏంటి? స్టార్స్ స్టార్సా స్టార్స్ అవి స్టార్స్ స్టార్స్ అట్లాంటి చందమామ స్టార్స్ అవి. ఎస్ స్టార్స్. వావ్ దాని మెరుస్తున్నాయి కదా కానీ స్టార్స్ అని చెప్తుంది. ఎస్. సో మా మరిది పెళ్ళి రేపు హల్దీ నుండి ఈవెంట్ స్టార్ట్. సో హియర్ ఐఎమ్ గెటింగ్ ఎవ్రీథింగ్ రెడీ. ఎక్కువ అవుట్ఫిట్స్ ఏం ప్లాన్ చేయలేదు. పెళ్ళికి మాత్రం ఈసారి నేను కొత్తది ప్లాన్ చేద్దామని చెప్పేసి పెళ్ళికి ప్లాన్ చేసిన. పెళ్ళికి టైంకి వస్తుందో రాదో అని ఇంకొకటి ప్లాన్ చేసిన. సో అది మేబీ కట్టుకుంటే పోషమ్మ కట్టుకుంటా కావచ్చు. అండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేసిన, అది కూడా ఇంకా రాలేదు. హల్దీది నిన్న వచ్చింది. కశ్వి డ్రెస్, కశ్వి పెళ్లి డ్రెస్ ఇందాక వచ్చింది అనమాట. మా మమ్మీ ఇంకా కిందకి వెళ్ళి స్టిచ్ చేస్తుంది. అండ్ హియర్ ఇస్ ద మెస్సీ రూమ్. ఐమ్ లైక్ అన్నీ సర్దుతున్నాను అనమాట. సో లెట్స్ డూ ఇట్. సో ఒక్కదాన్నే ఇప్పుడు అంటే నెక్స్ట్ వీడియోస్లలో కూడా చూస్తారు ఎప్పుడు అమ్మల ఇంటికి వచ్చేసేయడం లాగానే. ఇఫ్ పాసిబుల్ ఉంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉందామని కూడా నేనైతే లగేజ్ అంతా సర్దేసి అయితే పెట్టుకున్నాను. లాస్ట్ టైం ల్యాబ్స్ మొత్తం ఖాళీగానే కూర్చొని ఉంటారు. బికాస్ కషికి నేను పార్టీ ట్రైన్ చేయాలని ట్రై చేస్తున్నా. 90%, 95% దాకా కూడా సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఫ్లాప్ అయింది అని చెప్పిందామే, కానీ లాస్ట్కి చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత ఇటు తీసుకొచ్చే లోపు సుసువైంది. సో డ్రెస్ అంతా చేంజ్ చేసి అదంతా క్లీన్ చేసి ఆమె నిద్ర టైం అవుతుంది కాబట్టి డ్రెస్ మార్చి లోషన్ పెట్టి విక్స్ రాసి నేను బెంగళూరుకి వెళ్ళినా కదా. బెంగళూరుకి వెళ్ళేసి వస్తే నేను సిక్కైనా ఇమీడియట్లీ ఈమె కూడా పట్టుకుంది. ఎంత దూరం మెయింటైన్ చేసినా కూడా ఆబ్వియస్లీ. సో ఆమె సిక్కైంది. సో షీ నీడెడ్ థైల్నాల్ అదంతా వేసి. అండ్ మా మరిదిది పెళ్ళి ధోతి. ఇది డ్రెస్కి కింద టచ్ ఆఫ్ మెరూన్ ఉండాలని ధోతి తీసుకున్నాను కదా. అది ఇంకి ఇట్లా కాలు ఆల్మోస్ట్ ఓపెన్ లాగా ఉందన్నమాట. దానికి ఒక కుట్టేద్దామని చెప్పేసి అవి తీసుకొచ్చిన. మా మమ్మీ వాళ్ళేమో ఈ డ్రెస్లు అన్నిటికీ ఏమైతాయంటే కొన్నిసార్లు ప్రాపర్ ఫిట్టింగ్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. కొన్నిసార్లు అనుకున్నట్టుగా రావన్నమాట. సో దోస్ నీడ్స్ చేంజెస్. మా మమ్మీ అక్కయ్య ఇక్కడ కూర్చొని ఆల్టరేషన్ చేస్తున్నారు పాపం. రాత్రి 11:15కి. సో రెగ్యులర్గా ఒకే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటే వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ వెళ్ళకపోవచ్చు, వాళ్ళకి ప్రాపర్గా తెలియవచ్చు. కానీ మనకి ఏంటనేది ఒక్కొక్క అవుట్ఫిట్స్ ఒక్కొక్కరి దగ్గర పంపిస్తారు కాబట్టి ఎగ్జాక్ట్ ఉండవు. కొన్నిసార్లు ఇది ఏంటంటే లూజ్ టైట్ కైండ్ ఆఫ్ వేరు, కానీ కంప్లీట్లీ డిజైనే డిఫరెంట్గా వచ్చినప్పుడు ఏదైనా ఏం చేయలేము. సో ఇది కషమ్మ లంగా బ్లౌజ్ ఒక 2 ఇంచులు కిందకున్నట్టుంది. వాళ్ళు తన ఫుల్ లెంత్ ఉంటే ఎంత ఉంటే అంత పెట్టారు. కానీ ఒక ఫుల్ లెంత్ కంటే కూడా అంటే తన ఇక్కడ ఉన్న కంటే కూడా 1 ఇంచు మీరుకుంటేనే ఆమెకు నడవడానికి కన్వీనియన్స్ అని చెప్పేసి మా మమ్మీ పాపం ఇప్పుడు కూర్చొని చేసింది అనమాట. అవునా? లాస్ట్ టైం ఎంగేజ్మెంట్ కూడా ఇట్లే ఉండే. ఎంత దూరం చాలా చాలు అదే ఎక్కువ ఇంకా చాలు. నైట్ అయితే 2:10 అవుతుంది. కష్టంకి డైపర్ బ్యాగ్స్ వచ్చేసి రేపటికి ఈ ఈవెంట్స్ అన్నిటికీ సోఫార్ నా దగ్గరికి వచ్చిన డ్రెస్సులు చీరలు ఇందులో పెట్టుకొని రేపు ఈవెంట్కి వేసుకునే డ్రెస్సులు ఇక్కడ పెట్టుకొని హల్దీ అయిపోయాక వేరే డ్రెస్ మార్చుకోవడానికి నాకు కషికి సాయంత్రం పెళ్ళి కొడుక్కి కావాల్సిన అవుట్ఫిట్స్ నావి కషి అన్ని ఇందులో పెట్టుకొని దాంతోపాటు నగలు మేకప్ అవన్నీ ఇందులో పెట్టుకొని మా సౌమ్యది బ్లౌజ్ మా మమ్మీ దగ్గర ఉంది, కుట్టింది అన్నమాట. మమ్మీ దగ్గర కుట్టించుకుంది. అండ్ మా మరిది పాయింట్ అప్పుడు కుట్టు పెట్టింది. నగలు అన్ని ఇందులో పెట్టుకొని ఇంతసేపు కపుల్ ఆఫ్ పనులు ఉంటే చేసి కషిని వండుకోబెట్టి ఐ జస్ట్ డోంట్ నో లైక్ ఎంత కష్టంగా మేనేజ్ చేస్తున్నా అంటే ఆల్ ఆఫ్ దిస్ ఓన్లీ ఐ నో. ఐ డోంట్ లైక్ టు స్ట్రెస్ అబౌట్ ఇట్, బట్ నా కంటిన్యూస్ సిక్నెస్సే మీకు అర్థమవుతుంది కావచ్చు. బట్ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ ఫర్ మీ, ఫర్ మై ఫ్యామిలీ. సో నో కంప్లైంట్స్, జస్ట్ ట్రై చేస్తున్నా. కషి పడుకున్నప్పుడు, కషిని ఎవరైనా చూసుకున్నప్పుడు, నాప్ టైంలోనే నేను పూర్తి డెడికేటెడ్గా ఫోకస్ చేసి ఒక పని చేయగలుగుతా. మిగతా టైంలలో
నేను ఒకటి చేస్తుంటే ఆమె ఒకటి చేస్తుంది, ఒకటి ముడుతుంది, ఒకటి తీస్తుంది, నేను సర్దింది పడేస్తుంది. ఒకవేళ హ్యాపీయే నా బిడ్డ నాతో అట్లా నేను ఒకటి చేస్తుంటే పక్కన తనుండి ఇంకోటి చేయడం, అది ఎట్లయినా సరే హ్యాపీయే. కానీ పనులైతే అస్సలు ఒడవు. ఐ థింక్ ఎవ్రీ మామ్ కెన్ రిలేట్ టు దిస్. కార్తీక్ ఉండుంటే వేరేలా ఉండేది. మిగతా వాళ్ళందరినీ నాకు ఇబ్బంది పెట్టాలనిపించదు, చాలా హెల్ప్ చేస్తారు అప్పటికి ఎవరెంత చేయగలిగేది. కానీ ఒక పిల్లలు ఒక సర్టన్ ఏజ్ దాకా వచ్చేంత వరకు కూడా కైండ్ ఆఫ్ ఫుల్ ఆన్ చేయనైతే చేయలేము. నెక్స్ట్ పెళ్ళి థింగ్స్ అన్నిట్లలో మీకు అర్థమవుతుంది. నేను ఒక టాడ్లర్ మామ్ని, అండ్ ఎస్పెషల్గా ఒక్కదాన్నే ఇక్కడ ఉండి చేసుకుంటున్నాను. అండ్ ఇంట్లో ఒక సిచ్యువేషన్ అని చెప్పిన కదా, దానివల్ల ఇంకా నా పరిస్థితి ఎంత డిఫికల్ట్ అయిందన్నది మీకు తర్వాత తెలుస్తుంది. అదండి. అట్లనైతే నెక్స్ట్ హల్దీ అవన్నీ కోసం అయితే సర్దుకొని పడుకున్నాను. అవన్నీ వీడియోస్ కూడా మీరు చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్. అని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారు, చాలామంది చూస్తారు బట్ డోంట్ రియల్లీ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. And I will see you on my next video. Until then, take care, keep smiling. Bye bye.